Hello viewers, welcome to my channel. This is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. ఈ రోజు నేను బిఎస్సి ఫిజిక్స్ 5th సెమిస్టర్కి సంబంధించి విద్యుదయస్కాంతత్వం అనేటువంటి పేపర్లో సెకండ్ యూనిట్లో ఉన్న విద్యుదయస్కాంతత్వము అనేటువంటి చాప్టర్ని మీకు నేను టీచ్ చేయబోతున్నాను. ఈ క్లాస్కు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు చర్చించబోయేటువంటి అంశాలు ఫస్ట్ పరిచయము, తదుపరి ఐర్స్టెడ్ ప్రయోగము, నెక్స్ట్ విద్యుత్ వలన అయస్కాంత ప్రభావము, అయస్కాంత బలరేఖల దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే ఆంపియర్ ఈత నిబంధన, ఆంపియర్ కుడి చేతి బొటనవ్రేలు నియమము, మాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమం గురించి చర్చిస్తాము. తదుపరి బయాట్ సావర్ట్ నియమము మరియు దాని యొక్క అనువర్తనాలైనటువంటి విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కనుగొనుట, ఆ తర్వాత విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూపు యొక్క అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతని కనుగొనటము అనే అంశాలను మనము ఇప్పుడు చర్చించబోతున్నాం. సంవత్సరానికి ముందు మనము ఏమని భావించేవాళ్ళమంటే విద్యుత్ క్షేత్రము, అయస్కాంత క్షేత్రము, విద్యుత్ క్షేత్రం సంబంధించినటువంటి అయస్కాంత క్షేత్రము, ఈ రెండు విభాగాలు ఒకదానికొకటి సంబంధం లేదు అని భావించడం జరిగింది. కానీ ఇక్కడ విద్యుత్ శాస్త్రానికి అయస్కాంత శాస్త్రానికి మధ్య సంబంధము ఉండటాన్ని 1860లో ఐర్స్టెడ్ చేసినటువంటి ప్రయోగము ద్వారా మనకు ప్రారంభమవుతుంది. అయితే మనకు తెలిసినటువంటి అంశం ఏంటి? మామూలుగా ఏదైనా ఒక విద్యుదావేశం నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కేవలం విద్యుత్ క్షేత్రం మాత్రమే ఏర్పడుతుంది. చలించే విద్యుదావేశం వలన విద్యుత్ క్షేత్రము మరియు అయస్కాంత క్షేత్రము రెండూ జనితం అవుతాయి. రైట్, ఇదే విషయాన్ని ఐర్స్టెడ్ 1820లో మొట్టమొదటగా గుర్తించడం జరిగింది. అతను మామూలుగా ఒక రోజు క్లాస్లో ప్రయోగం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకానికి సమీపంలో ఉన్నటువంటి అయస్కాంత సూచిక అపవర్తనం చెందటాన్ని గమనించడం జరిగింది. అంతేకాకుండా ఆ వాహకంలో విద్యుత్ ప్రవాహ దిశను వ్యతిరేకం చేసినప్పుడు సూచి యొక్క అపవర్తనం కూడా అది వ్యతిరేకం కావటం జరిగింది. దీన్ని బట్టి విద్యుత్ క్షేత్రానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య సంబంధం ఉంది అని మొట్టమొదటగా ఐర్స్టెడ్ గుర్తించడం జరిగింది. కనుక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రము ఏర్పడుతుందని ఐర్స్టెడ్ భావించాడు. విద్యుత్ ప్రవహించేటువంటి వాహకానికి సమీపంగా ఒక అయస్కాంత సూచిని ఉంచినప్పుడు దాని యొక్క ఉత్తర ధ్రువము యొక్క ఏదైతే దాని యొక్క బిందు పథము లోకస్ ఉంటుందో ఆ లోకస్ ఒక వృత్తాకార పథాన్ని అనుసరించడం జరుగుతుంది. అంటే దీని దగ్గరలో ఉన్నటువంటి అయస్కాంత సూచి ఇక్కడ ఈ వాహకానికి లంబంగా నిశ్చల స్థితికి వస్తుంది. సో ఆ విధంగా ప్రతి పాయింట్ వద్ద ఎక్కడ తీసుకున్నా కూడా వాహకానికి లంబంగా అది నిశ్చల స్థితిలోకి రావటాన్ని జరుగుతుంది. ఈ అయస్కాంత ఉత్తర ధ్రువం యొక్క ఈ అన్ని బిందువుల యొక్క బిందు పథము మనకు ఒక అయస్కాంత బలరేఖ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ ఇక్కడ అయస్కాంత బలరేఖలు ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయి. అంటే వాహకాన్ని కేంద్రంగా చేసుకొని వేరు వేరు వ్యాసార్థాలతోటి మనం వృత్తాలను కనుక ఊహించినట్లయితే ఏ విధంగానైతే ఏర్పడతాయో ఆ ఏకకేంద్ర వృత్తాలుగా అయస్కాంత బలరేఖలు ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తించవలసి ఉంది. అయితే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకంలో విద్యుత్ ప్రవాహము పై దిశలో ఉన్నప్పుడు దీని చుట్టూ ఏర్పడే బలరేఖలు ఈ విధంగా అపసవ్య దిశలో క్షితిజ సమాంతర తలంలో ఏర్పడతాయి. అలాగే విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాన్ని క్షితిజ సమాంతరంగా ఉంచినట్లయితే దీనివల్ల ఏర్పడే అయస్కాంత బలరేఖలు వాహకం యొక్క కేంద్రంగా ఏకకేంద్ర వృత్తాలుగా నిలువు తలంలో ఏర్పడటాన్ని మనము గమనించవచ్చు. అంటే ఈ అయస్కాంత బలరేఖల దిశను తెలుసుకోవడానికి మనకు
వివిధ నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఆంపియర్ ఈత నిబంధన, 2 ఆంపియర్ కుడి చేతి బొటనవ్రేలు నియమము, 3 మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమం. మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమం అది ఏమిటో మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఓకే, ఎస్, వెయిట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకము. ఈ వాహకం గుండా విద్యుత్ ప్రవాహము ఎడమవైపు నుంచి కుడివైపు ఉంది అనుకున్నాం, రైట్? విద్యుత్ ప్రవహించే దిశలో ఒక వ్యక్తి ఈదుతున్నట్లుగా భావించండి. అది మీరు పటంలో గమనించవచ్చు. దీని కింద నేను ఒక అయస్కాంత సూచిని పెట్టాను. విద్యుత్ ప్రవహిస్తున్న వాహకానికి కింద ఒక అయస్కాంత సూచిని పెట్టాను. ఓకే, ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువం అనుకున్నాం, రైట్? ఇక్కడ ఈ అయస్కాంత సూచి యొక్క ఉత్తర ధ్రువము ఈదుతున్నటువంటి వ్యక్తి యొక్క ఎడమ చేతి వైపు డిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఆంపియర్ ఈత నిబంధన. ఏం చెప్తున్నాం? విద్యుత్ ప్రవాహ దిశలో, వాహకం గుండా విద్యుత్ ప్రవాహ దిశలో ఒక మనిషి ఈదుతున్నట్లుగా భావిస్తూ అతను తన కింద ఉన్నటువంటి ఒక అయస్కాంత సూచిని పరిశీలిస్తూ ఉంటే ఆ అయస్కాంత సూచి యొక్క ఉత్తర ధ్రువము అతని ఎడమ చేతి వైపు అపవర్తనం చెందుతుంది. దీన్ని ఆంపియర్ ఈత నియమము అంటాం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యుత్ ప్రవాహం ఈ దిశలో ఉంది కాబట్టి దీని చుట్టూ ఏర్పడే బలరేఖలు ఈ విధంగా నిలువు తలంలో ఉంటాయి, ఈ దిశలో ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ వద్ద నీకు ఆ వృత్త పరిధి గీచేటువంటి స్పర్శరేఖ దిశ ఈ దిశలో ఉంటుంది. అంటే ఏంది? దీని కింద ఉంచినటువంటి అయస్కాంత సూచి అక్కడ అయస్కాంత క్షేత్ర దిశలోకి అపవర్తనం చెందుతుంది. అయస్కాంత ఉత్తర ధ్రువము క్షేత్ర దిశకు సమాంతరంగా బలానికి లోనవుతుంది. కనుక ఇక్కడ కింది భాగాన మనం టాంజెంట్ లైన్ అంటే స్పర్శరేఖ దిశ ఈ దిశలో ఉంది కనుక ఇక్కడ అయస్కాంత సూచి యొక్క ఉత్తర ధ్రువము ఈ దిశలో అపవర్తనం చెందుతుంది, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇకపోతే రెండవ నిబంధన ఆంపియర్ కుడి చేతి బొటనవ్రేలు నియమం. ఇదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాహకంలో విద్యుత్ ప్రవాహం పై దిశలో ఉంది అనుకున్నాం సార్. విద్యుత్ ప్రవహించే దిశలో బొటనవ్రేలు ఉండేటట్లుగా మనం కుడి చేతితో వాహకాన్ని పట్టుకుంటే మిగిలిన వేలు ముడిచినటువంటి దిశ అయస్కాంత బలరేఖల దిశను సూచిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? విద్యుత్ ప్రవాహము నిలువు దిశలో ఉన్నప్పుడు దాని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు వాహకం యొక్క కేంద్రంగా ఏక కేంద్ర వృత్తాలుగా అపసవ్య దిశలో ఏర్పడతాయని మనకు ఈజీగా అర్థమవుతుంది. అదే వాహకంలో విద్యుత్ ప్రవాహము కింది దిశలో ఉన్నట్లయితే, ఇప్పుడు నేను వాహకాన్ని బొటన వేలు కింది వైపు ఉండేటట్లుగా కుడి చేతితో పట్టుకున్నాను. ఇప్పుడు మిగిలిన వేలు ముడిచినటువంటి దిశ సవ్య దిశలో ఉంది. కాబట్టి వాహకం చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు సవ్య దిశలో ఇక ఏకకేంద్ర వృత్తాలుగా ఏర్పడతాయని మనకు స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని మీరు స్లైడ్లో చూపించినటువంటి పటంలో మీకు అది అక్కడ అర్థమవుతుంది. అలాగే మూడవ నిబంధన వచ్చేసి మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమం. మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమం. ఏదైనా ఒక కార్క్ స్క్రూ యొక్క హెడ్ని మనము అపసవ్య దిశలో తిప్పితే స్క్రూ పై వైపు మూవ్ అవుతుంది, సవ్య దిశలో తిప్పినప్పుడు స్క్రూ కిందికి మూవ్ అవుతుంది. ఈ విషయం నాకు తెలుసు. అంటే నేను ఇప్పుడు విద్యుత్ వాహకంలో విద్యుత్ ప్రవాహము కింది దిశలో ఉంటే, కింది దిశలో ఉందనంటే దీన్ని మనము స్క్రూ కింది వైపు మూవ్ అయ్యే విధంగా నేను హెడ్ తిప్పుతున్నాను, పిడిని తిప్పుతున్నాను. అంటే ఇక్కడ పిడిని తిప్పే దిశ ఎట్లా ఉంది? సవ్య దిశలో ఉంది. కాబట్టి విద్యుత్ ప్రవాహము ఒక నిలువు వాహకములో కింది దిశలో ఉన్నప్పుడు దీని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు సవ్య దిశలో ఉంటాయి. అదే వాహకంలో విద్యుత్ ప్రవాహం పై దిశలో ఉంది, పై దిశలో స్క్రూ కదలాలి అంటే దీన్ని నేను అపసవ్య దిశలో తిప్పుతున్నాను. కాబట్టి దీని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు అపసవ్య దిశలో ఏర్పడతాయని, ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ ఏర్పడే అయస్కాంత బలరేఖల దిశను తెలుసుకోవడానికి 3 నిబంధనలు ఉపయోగిస్తాము. ఒకటి యాంపియర్ ఈత నిబంధన, ఆంపియర్ కుడి చేతి బొటనవ్రేలు నియమము,
మూడవది మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమం. ఆంపియర్ కుడి చేతి నిబంధనని వృత్తాకార కరెంట్లకు ఎట్లా ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక వృత్తాకార వలయంలో విద్యుత్ ప్రవాహము ఈ విధంగా ఉంది అనుకున్నాం. ఇప్పుడు దీని కేంద్రం వద్ద నాకు అయస్కాంత ప్రేరణ కావాలి. సో ఒక లూప్ లో విద్యుత్ ప్రవాహం ఈ దిశలో ఉన్నప్పుడు విద్యుత్ ప్రవహించే దిశలో కుడి చేతి వేళ్ళు ముడిచినట్లుగా భావిస్తే ఇక్కడ బొటన వ్రేలు సూచించే దిశ నీకు అయస్కాంత క్షేత్ర తీవ్ర దిశను సూచిస్తుంది. అదే విద్యుత్ ప్రవాహం దీంట్లో ఈ దిశలో ఉంది అనుకోండి, అప్పుడు నేను విద్యుత్ ప్రవహించే దిశలో కుడి చేతి మిగిలిన వేళ్ళు ముడిచినప్పుడు బొటన వ్రేలు కుడివైపు చూపిస్తుంది. అంటే ఇక్కడ కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత దిశ ఈ తలానికి లంబంగా కుడివైపు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ దిశలో ఉన్నప్పుడు ఇటువైపు ఉంది, విద్యుత్ ప్రవాహ దిశ ఇట్లా ఉన్నప్పుడు కుడి చేతి బొటన వ్రేలు అంటే ఈ దిశలో అయస్కాంత క్షేత్ర తీవ్రత ఉంటుంది. ఈ విధంగా ఆంపియర్ కుడి చేతి నిబంధనని లీనియర్ కరెంట్స్ అని అంటే స్ట్రైట్ గా ఉన్న కండక్టర్ లో ప్రవహిస్తున్నప్పుడు కరెంటు, అలాగే ఒక సర్క్యులర్ లూప్ లో విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు రెండింటికి మనము ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకే, ఇక తర్వాత బయాట్ సావర్ట్ నియమం ఏంటి? బయాట్ మరియు సావర్ట్ ఇద్దరు శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల యొక్క రిజల్ట్స్ ను బేస్ చేసుకొని ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రంలో ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కనుగొనడానికి వాళ్ళు ఒక ఫార్ములాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని మనము బయాట్ సావర్ట్ నియమం అంటాం. ఇది కంప్లీట్ గా ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని రూపొందించబడినటువంటి నియమం అని మీరు గమనించవలసి ఉంది. అయితే మామూలుగా విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకానికి లంబంగా ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ తెలుసుకోవడానికి ఆంపియర్ సంవృత నియమాన్ని ఉపయోగించి మనం చెప్పవచ్చు. కానీ నేను వేరే పాయింట్ ఎక్కడో ఇప్పుడు ఈ బిందువు నుంచి ఆర్ అనే దూరం ఎట్లా తీసుకున్నా, పర్పెండిక్యులర్ కాకుండా నేను మామూలుగా స్లాంట్ గా స్లోప్ గా తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నాకు అయస్కాంత ప్రేరణ కావాలి. ఇక్కడ అయస్కాంత ప్రేరణ తెలుసుకోవటానికి మనకు బయాట్ సావర్ట్ నియమాన్ని ఉపయోగిస్తాం. అంటే ఒక పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి పాయింట్ కాకుండా, లంబంగా ఉన్నటువంటి బిందువే కాకుండా ఎనీ పాయింట్ ఏదైనా బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రతని నిర్ణయించడానికి బయాట్ సావర్ట్ నియమము ఉపయోగపడుతుంది. ఓకే, ఏంటి ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది అనంతమైనటువంటి పొడవు కలిగిన ఒక విద్యుత్ వాహకం అనుకున్నాం, రైట్? ఈ విద్యుత్ వాహకంలో ఇక్కడ మీరు డయాగ్రామ్ ని గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి అనంతమైన పొడవు కలిగిన వాహకము. దీని నుంచి ఆర్ దూరంలో పి అనేటువంటి బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత కావాలి. ఈ పొడవైనటువంటి వాహకాన్ని డిఎల్ పొడవు కలిగిన అతి స్వల్పాంశాలుగా విడగొట్టారు. ఒక చిన్న మూలకం తీసుకున్న డిఎల్ అనే మూలకం. ఈ డిఎల్ అనేది సదిశ. దీని యొక్క దిశ ఎట్లా ఉంటుందంటే, అక్కడ స్పర్శరేఖ గీస్తే స్పర్శరేఖ దిశలో డిఎల్ బార్ డైరెక్షన్ ఉంది. ఇది డిఎల్ బార్ డైరెక్షన్. ఈ డిఎల్ బార్ కి ఆర్ బార్ కి మధ్యలో ఇక్కడ కోణం వచ్చేసి తీటా. అంటే డిఎల్ బార్ ఆర్ బార్ తో తీటా యాంగిల్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తున్నాం? ఒక అనంతమైన పొడవు కలిగిన వాహకంని స్వల్పాంశాలుగా విభజించాం. ఒక చిన్న స్వల్పాంశము డిఎల్ బార్ ఇక్కడ ఆర్ బార్ తో తీటా కోణం చేస్తుంది, రైట్? ఇప్పుడు ఈ చిన్న స్వల్పాంశం వల్ల పి వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత డిబి బార్ అనుకుంటే, ఇక్కడ నేను ఆరో మార్క్ చూపించాను. డిబి బార్ అనేది ఏ అంశాల మీద ఆధారపడుతుందంటే, ఒకటి, ఇది వాహకం గుండా ప్రవహించే కరెంటుకు అనులోమానుపాతంలో ఉంది, డిబి ప్రపోర్షనల్ టు ఐ. సెకండ్ పాయింట్, డిబి ప్రపోర్షనల్ టు డిఎల్, అల్పాంశం యొక్క పొడవుకి అనులోమానుపాతంలో. 3, సైన్ తీటాకు అనులోమానుపాతంలో ఉంటుంది. 4, ఈ దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. డిబి ప్రపోర్షనల్ టు ఐ, డిబి ప్రపోర్షనల్ టు డిఎల్, డిబి ప్రపోర్షనల్ టు సైన్ తీటా, డిబి ప్రపోర్షనల్ టు 1/r². వీటన్నిటిని కలిపి మనం రాస్తే డిబి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ డిఎల్ సైన్ తీటా బై r². ఓకే, నౌ దీని నుంచి
సో dB is equal mu naught by 4 pi I dl sin theta by r square. ఇదేంటిది? స్వల్పాంశము dl వల్ల p అనే బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మన సదిశా పద్ధతిలో రాస్తే dB bar is equal mu naught by 4 pi I dl bar cross r cap by r square. మనకు జనరల్ గా a bar cross b bar అనేటువంటి ఒక సదిశ a బార్ b బార్ రెండింటికి లంబంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మీరు చెప్పొచ్చు, ఇప్పుడు dB బార్ అనేది dl బార్ కి r క్యాప్ కి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుందనే విషయం గమనించవచ్చు. మరి ఇక్కడ వచ్చినటువంటి dB బార్ ఏంటండి? ఇది కేవలము స్వల్పాంశము dl వల్ల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత. కానీ మనకు మొత్తము విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం వల్ల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత కావాలి. అంటే దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో B is equal integral dV bar that is called mu naught by 4 pi integral I dl bar cross r cap by r square. ఇది బయాట్ సావర్ట్ నియమం యొక్క సదిశారూపము. ఓకే, రైట్. ఇకపోతే దీని యొక్క అప్లికేషన్ మొదటిది గమనిద్దాం. బయాట్ సావర్ట్ నియమాన్ని ఉపయోగించి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతని ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వృత్తాకారపు తీగ చుట్ట. ఓకే, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వృత్తాకారపు తీగ చుట్ట. ఈ తీగ చుట్ట యొక్క వ్యాసార్థము రేడియస్ వచ్చేసి r, రైట్. ఫస్ట్ కన్వీనియంట్ కోసం ఏం చేద్దామంటే మనము కేవలం ఒకే ఒక లూప్ ఉన్నటువంటి తీగ చుట్టను తీసుకున్నాం. ఈ వృత్తాకారపు లూపుని dl పొడవు కలిగినటువంటి స్వల్పాంశాలుగా విభజించినట్లుగా భావిస్తే, ఓకే, స్వల్పాంశాలుగా విభజించినట్లుగా భావిస్తే దాన్ని ఒక చిన్న స్వల్పాంశము dl తీసుకున్నాం, రైట్. ఈ dl బార్ డైరెక్షన్ ఇక్కడ టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ మనకు లూప్ లో విద్యుత్ ప్రవాహము యాంటీ క్లాక్ వై డైరెక్షన్ లో ఉంది, అవునా. ఇక్కడ dl బార్ డైరెక్షన్ అంటే ఇక్కడ టాంజెన్షియల్ డైరెక్షన్ అంటే ఇట్లా రైట్ సైడ్ ఇట్లా ఇటువైపు ఉంటుంది నేను చూపించే దిశలో. ఇక్కడ dl బార్ ఇటువైపు ఉంది, r బార్ ఇటు ఉంది. ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. dl బార్ r బార్ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఓకే, అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అండి? 90 degrees. ఇప్పుడు ఈ స్వల్పాంశం వల్ల ఈ వృత్తం యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ మనకు బయాట్ సావర్ట్ నియమం ప్రకారం mu naught by 4 pi I dl bar cross r cap by r cube. dl bar cross r bar by r cube. ఇక్కడ r cap రాస్తే r square రాసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈక్వల్ టు mu naught by 4 pi I dl by r square. mu naught by 4 pi I dl by r square. ఓకే, నౌ దాని నుంచి ఇప్పుడు మనకు మొత్తము టోటల్ లూప్ వల్ల కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ కావాలి. కాబట్టి ఏం చేయాలా? దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో B is equal integral of dB that is called integral mu naught by 4 pi I dl by 4 pi r square. ఇక్కడ mu naught I by 4 pi r square ని ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాసాం. ఇంటిగ్రల్ ఆఫ్ dl